హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే కోడి సాల్తీలు ఫ్రై అండి. ఇది నేను రైస్లోకి చేసుకుంటున్నాను, గ్రేవీ ఫ్రై. ఎలా చేయాలో మీరు కూడా చూసేద్దరు రండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, ఉప్పు, టమాటో పేస్ట్, పసుపు, గరం మసాలా అండ్ సాల్తీలు వాష్ చేసి పెట్టుకున్నవి. మనం వాష్ చేసి పెట్టుకున్న సాల్తీలు ఉన్నాయి కదా, వీటిని పసుపు ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక దాక పెట్టుకుని దానిలో వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ కొంచెం మరిగాక అందులో సాల్ట్, పసుపు వేసి సాల్తీలు వేసి ఉడికించుకుందాం. ఈ వాటర్ కొంచెం మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న లివర్స్ వేసేసుకుందాం. వీటిని కొంతసేపు ఉడకనిద్దాం. ఇవి ఇలా ఉడికించుకోవడం వలన ఇందులో ఉన్న వేస్ట్, ఫ్యాట్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇదంతా మనం ఒక వేస్ట్ గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఉడికించుకోకుండా మనం డైరెక్ట్గా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసేసుకుంటే మనకి ఇదంతా బయటికి రాదు కదా, అందుకని ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించుకోవడం. ఇదిగో చూసారా ఇప్పుడు ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇందులో ఇంత వేస్టేజ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఎంత క్లీన్గా ఉన్నాయో, ఇంత వేస్టేజ్ వచ్చిందండి నాకు. ఇలా ఉడికించుకోవడం వలన ఇదంతా మనం బయటికి సపరేట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనకి ఇవి కూడా ఉడికిపోయాయి. ఇవి కూడా సపరేట్ చేసేసుకుందాం, వాటర్లో నుంచి స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇదిగోండి నేను ఉడికించి పెట్టుకున్న సాల్తీలు, ఇందులో నుంచి వాటర్ సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం మూకిడి పెట్టేసుకుందాం ఫ్రైకి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఫ్రై కదా. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవి మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి. ఇవి మనకి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వేగిపోయింది. మనం టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసుకుంటున్నాము. దీన్ని కూడా బాగా దగ్గరికి వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకుందాం. దీన్ని మనం ఎక్కడా కూడా మాడనివ్వకూడదు. ఇప్పుడు ఇది మనకి ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సాల్రీ వేసేసుకుందాం. ఇవి ఒకసారి కలుపుకుందాం ఇలాగా. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్, కారం వేసేసుకుందాం. ఇందాక కొంచెం ఆనియన్స్ లో వేసుకున్నాము, ప్లస్ ముక్కలు ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకుందాం. కారం కూడా మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి కలిపేస్తాం.
ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంతసేపు ఫ్రై అవనిద్దాం. ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం చాలా ఆయిల్ కనిపించింది కదా, ఇప్పుడు చూసారా మనకు అసలు ఆయిలే కనిపించట్లేదు. సో అందుకని ముందే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, మనం గరం మసాలా వేసేసుకుందాం. దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. చూసారు కదా మనకు ఆయిల్ ఎక్కడా కనిపించట్లేదు, అంత ఆయిల్ వేసినా కూడా. ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుందాం. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా మన చికెన్ సాల్తీల్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.